టైం ఫ్రేమ్ తేడా లేదు కదా. లోపల అంతే సార్, బ్యాచ్ బ్యాచ్ లోపల వెళ్ళకుండా పెట్టింది. ఇప్పుడు కాకుండా దీన్ని ఏమంటాం గవర్నమెంట్ అంటే ఎట్లా ఇలా సరే సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక స్టాండ్ చేయించుకోమని చెప్పి ఒక 2 years వచ్చి చేస్తున్నాం కరెక్ట్గా. దేని పేరు పెట్టుకున్నారు అక్కడ? ఇక్కడ కాదు పెట్టుకోవడం, ప్రెస్ పెట్టి కదా ఈరోజు. అవునా మన కూడా ఒకసారి అది మన ఈ నెల 29వ జరుగుతుందో చందనోత్సవం, దానికి సంబంధించి ఏర్పాట్లు, అలాగే ముఖ్యంగా వివిఐపి ప్రోటోకాల్ సంబంధించిన అరేంజ్మెంట్స్, ఈరోజే టికెట్లు కూడా మనం అఫీషియల్గా రిలీజ్ చేసుకున్నాం. వాటికి సంబంధించి కలెక్టరు, సిపి గారు, అలాగే ఎమ్మెల్యేలు, యువతో కలిపి మాట్లాడడం జరిగింది. దర్శనం కాబట్టి మన జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఎక్కడ కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి ఒక పెద్దపేట వేయాలి, వాళ్ళకి స్వామివారి దర్శనం బాగా జరగాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక రకాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందుకే ఈ విఐపి ప్రోటోకాల్ సంబంధించి నెంబర్ బాగా తగ్గించడం, అంతేకాకుండా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైమింగ్, మార్నింగ్ ఒక 1 hour, అలాగే ఈవినింగ్ కూడా ఒక 1 hour వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతూ ఉంది. ఏ టైం అయితే అలాట్ చేశామో దయచేసి అందరూ విఐపీలు ప్రోటోకాల్ వాళ్ళు కూడా అదే టైంలో రమ్మని చెప్పి వాళ్ళకి పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఈ 2017 చందనోత్సవానికి సంబంధించి విఐపి ప్రోటోకాల్ సంబంధించి మొత్తం 1096 టికెట్లు మొత్తం ఇవ్వాలనేది ఒకటి డిసిషన్ తీసుకున్నాం. ఇది లెక్కేసుకుని ఒక 5210 ఈ టికెట్లు, అంటే మొత్తం 1096 విఐపి ప్రోటోకాల్ టికెట్స్, అలాగే 5210 ఈ విఐపి టికెట్స్. ఇవి ఈ సంవత్సరం మొత్తం ఫైనల్గా అన్నీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది అన్నీ కూడా డబ్బులు పెట్టుకున్నాయి. అయితే ఈసారి ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎవరైతే ఈ విఐపి ప్రోటోకాల్ టికెట్స్ వాడు ఉన్నారో గతంలో స్వామివారి మెయిన్ దీంట్లోకి తీసుకెళ్ళి మొత్తం చుట్టూ తిరిగి బయటకు వచ్చే సిస్టమ్ ఉండింది. ఈసారి గర్భాలయంలోకి గత సంవత్సరం అనుభవం దృష్ట్యా, ముఖ్యంగా సంవత్సరం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈసారి ఏరియా పేరేంటి భోగమండపం, ఈసారి విఐపి ప్రోటోకాల్ వాళ్ళు కూడా భోగమండపం దగ్గరే దర్శనం చేసి అక్కడి నుంచే వాళ్ళని విఐపి ప్రోటోకాల్ కూడా వచ్చేదానికి ఒక డిసిషన్ తీసుకున్నాం. దయచేసి విఐపి ప్రోటోకాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని దీనికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ 2 lakhs అన్నా, ఇంకొక 10% మినిమం పెరుగుతారు అనుకున్నాం. అరౌండ్ 2,20,000 2,25,000 వస్తారు అనుకున్నాం. ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే వస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ 2 lakhs వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం ఒక 2,25,000 అట్లా రావచ్చు. మార్నింగ్ ఎన్ని గంటల దర్శనం స్టార్ట్ అవుతుంది? తొలి దర్శనం మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది తొలి దర్శనం, ఈవినింగ్ 11 వరకు. అదే 7 తర్వాత ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళు మాత్రం లోపలికి అలా చేస్తారు. అలాగే రేపు ఎంసెట్ ఉంది, దానికి సంబంధించి కూడా